కూడమి ఈరోజు జరిగిన అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర ముఖ్యమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్లో ఏంటి సార్ అంటే కస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీ పంపిణీ అనేది క్రమబద్ధం చేయడం కోసం ఒక కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్ను ప్రారంభించడం జరిగింది. ఏది సార్ అంటే క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఎవరు కేంద్ర ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ వన్ ఆఫ్ ద స్కీమ్ ని ప్రారంభించి దాని పేరు ఏంటి సార్ అంటే సురక్ష. ఏంటి సార్ అంటే సురక్ష అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఎందుకోసం ప్రారంభించింది సార్ అంటే ఎవరైతే రైతులు ఉంటారో ఆ రైతులకు ఏదైనా పంపిణీ చేసేటప్పుడు అంటే ఉద్యాన వన పంపిణీ అంటే ఉద్యాన వన పంటలు ఉంటాయి కదా, ఆ ఉద్యాన వన పంటలకు సంబంధించి సబ్సిడీ పంపిణీ క్రమబద్ధం చేయడం కోసం ఈ యొక్క క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద సురక్ష అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, మనకి గ్రూప్ 2లో ఎకానమీ ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2లో ఎకానమీ ఉంది కదా, దాంట్లో మనకి పథకాల కింద అడగడానికి ఛాన్సెస్ ఉంది. కొంచెం జాగ్రత్తగా చూడండి మనకి ఇక్కడ నుంచి. ఓకేనా, దాంతో పాటు మనకి తెలంగాణలో కూడా ఎగ్జామ్ రాస్తున్నారు కదా, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఓకే, ఏంటి సార్ అంటే క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద మనకి కేంద్ర ప్రభుత్వం సురక్ష అనే పథకాన్ని ప్రారంభించింది. ఏవైతే ఉద్యాన వన పంటలు ఉంటాయో ఆ ఉద్యాన వన పంటల కోసం కేంద్ర ప్రభుత్వం సురక్ష అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే మనకు దీనికి సంబంధించి ఉద్యాన వన పంటలు అంటే మనకి ఏమొస్తాయి సార్ అని చూసుకుంటే తోట పంటలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఉద్యాన వన పంటల కిందకి రావడం జరుగుతుంది మనకి. దాంతో పాటు వ్యవసాయం అనేది చూసుకుంటే భారతదేశంలో వ్యవసాయ కాలం 3 రకాలుగా ఉండడం జరుగుతుంది. ఒకటి ఖరీఫ్ పంట కాలం అండ్ రెండవది రబీ పంట కాలం, మూడవది జాయిద్ పంట కాలం అనేది మనకి 3 వ్యవసాయ పంట కాలాలు అనేవి ఉండడం జరుగుతుంది. ఓకే, గతంలో మనకి ఎగ్జామ్ లో కూడా పడినాయి కూడా మనకి రీసెంట్ గా జరిగిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎగ్జామ్ లో కూడా మనకి పడ్డాయి. ఓకే, వ్యవసాయ పంట కాలాలు ఎన్ని రకాలు సార్ అంటే 3 రకాలు. ఒకటి ఖరీఫ్ అంటే మనకు వర్షాలు ప్రారంభమైనప్పుడు జూన్ టు సెప్టెంబర్ మధ్య కాలంలో ఖరీఫ్ ఉంటుంది. రబీ చూసుకుంటే మనకి అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉంటుంది, ఫిబ్రవరి మార్చ్ వరకు. ఈ యొక్క జాయిద్ పంట కాలం చూసుకుంటే మనకి ముఖ్యంగా మార్చ్ ఏప్రిల్ మే నెలలో ఉండడం జరుగుతుంది. ఈ కాలంలోనే మనకి కూరగాయలు పుచ్చకాయలు లాంటి పంటలు కూడా పండిస్తారు మనకి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే నెక్స్ట్ ఏంటి సార్ అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అండ్ డిఆర్డిఓ అండ్ ఇండియన్ ఆర్మీ మరియు డిఆర్డిఓ రెండు కలిసి స్వదేశీ మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ని విజయవంతంగా ప్రారంభించడం జరిగింది. ఎవరెవరు ఏ దాన్ని ప్రారంభించారో అనేది కొంచెం జాగ్రత్త చూసుకున్నాను. మనకి ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో భాగంగా క్వశ్చన్ పడడానికి ఛాన్సెస్ ఉంది. ఏది సార్ అంటే డిఆర్డిఓ మీన్స్ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనే పేరుతో పిలుస్తారు. అండ్ ఇండియన్ ఆర్మీ ఈ ఇండియన్ ఆర్మీ డిఆర్డిఓ రెండు కలిసి స్వదేశీయంగా అంటే మన ఇండియన్ ఓన్ టెక్నాలజీ స్వదేశీ పరిజ్ఞానంతో ఏదని సార్ అంటే మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ వెపన్ సిస్టమ్ అనే దాన్ని తయారు చేయడం జరిగినది, పరీక్షించింది కూడా. ఏం సార్ అంటే మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ వెపన్ సిస్టమ్ అనే దాన్ని విజయవంతంగా ప్రారంభించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి. ఇది సైనిక వ్యవస్థలో ఆ యొక్క పురోగతి సాధించడం కోసం దీన్ని తయారు చేయడం జరిగింది. దీనిని ఎక్కడ టెస్ట్ చేయడం జరిగింది సార్ అంటే రాజస్థాన్ రాష్ట్రంలో, భారతదేశంలో వాయువ్య రాష్ట్రంలో అయిన రాజస్థాన్ రాష్ట్రంలోని పోఖ్రాన్ ఎక్కడ సార్ అంటే పోఖ్రాన్ అనే ప్రాంతంలో ఈ యొక్క ఏది మనకి మ్యాన్ పోర్టబుల్ యాంటీ గైడెడ్
యాంటీ గైడెడ్ మిసైల్ వెపన్ సిస్టమ్ ని టెస్ట్ చేయడం జరిగింది. ఇదే పోఖ్రాన్ వద్ద చూడండి, మన గతంలో మొదటిసారిగా ఇందిరాగాంధీ కాలంలో మొదటిసారిగా అణు పరీక్షలు ఏది సార్ అంటే అణు పరీక్షలు కూడా నిర్వహించారు. ఓకే, అణు పరీక్షలు కూడా నిర్వహించారు. రెండవసారి అటల్ బిహారీ వాజ్పేయి కాలంలో రెండవసారి అణు పరీక్షలు కూడా ఈ పోఖ్రాన్ లోనే నిర్వహించడం జరిగింది. ఈ రెండు కూడా చాలా జాగ్రత్త చూడండి. రెండవసారి మనకి అటల్ బిహారీ వాజ్పేయి కాలంలో మే 11వ తారీఖున టెస్ట్ చేశారు. అందుకే మే 11వ తారీఖుని మనం ఏమంటాం సార్ అంటే నేషనల్ టెక్నాలజీ డేగా కూడా సెలబ్రేట్ చేస్తాం. ఈ డేట్ కూడా కొంచెం జాగ్రత్త యాడ్ చేసుకోండి. మనకి ఏది సార్ అంటే ఈ మ్యాన్ పోర్టబుల్ యాంటీ గైడెడ్ మిసైల్ వెపన్ సిస్టమ్ ని పరీక్షించారు అక్కడే. దానికి సంబంధించిన డేటా కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే డిఆర్డిఓ, ఓకే, డిఆర్డిఓ అనేది చూసుకుంటే మనకి ఎప్పుడు ఏర్పాటైంది సార్ అంటే 1958లో న్యూఢిల్లీ కేంద్రంగా ఏర్పాటు అవ్వడం జరిగింది. ఏది సార్ అంటే న్యూఢిల్లీ కేంద్రంగా డిఆర్డిఓ ఏర్పాటు అవ్వడం జరిగినది. దాని తర్వాత మనకి ప్రెసెంట్ డిఆర్డిఓ చైర్మన్ ఎవరు సార్ అంటే సమీర్ వి కామత్ గారు ఉన్నారు. ఎవరున్నారు సార్ అంటే సమీర్ వి కామత్ గారు ప్రెసెంట్ డిఆర్డిఓ చైర్మన్ ఉండడం జరుగుతుంది. ఇండియన్ ఆర్మీ హెడ్ క్వార్టర్ కూడా ఎక్కడుంది సార్ అంటే న్యూఢిల్లీలో ఉండడం జరుగుతుంది మనకి. ఇది మనకి గతంలో ఓకే కోల్కతా కేంద్రంగా ఏర్పాటు అవ్వడం బ్రిటిష్ ఇండియా కాలంలో, తర్వాత న్యూఢిల్లీ కేంద్రంగా మార్చడం జరిగింది. అయితే నేటి ప్రశ్న ఏంటి సార్ అంటే ఇండియన్ ఆర్మీ యొక్క ప్రెసెంట్ చీఫ్ జనరల్ గా ఎవరు పనిచేస్తున్నారు? ఇండియన్ ఆర్మీ యొక్క చీఫ్ జనరల్ గా ప్రెసెంట్ ఎవరు పనిచేస్తున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఏంటి సార్ అంటే హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఓకే భారత నౌకాదళం కోసం భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ ఫ్లీట్ సపోర్ట్ షిప్ నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. ఎవరు సార్? హిందుస్థాన్. ఓకే, ఏది సార్ అంటే హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు ఎవరి కోసం? ఇండియన్ నేవీ. ఓకే, ఇండియన్ నేవీ కోసం, ఇండియన్ నేవీ ఫోర్స్ కోసం ఒక భారతదేశంలోని స్వదేశీ టెక్నాలజీతో ఫ్లీట్ సపోర్ట్ షిప్ నిర్మాణం. ఏది సార్ అంటే ఫ్లీట్ సపోర్ట్. ఓకే, ఫ్లీట్ సపోర్ట్ షిప్ అనే దాన్ని నిర్మాణం చేయడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్త చూడండి నాన్న. ఎవరి కోసం తయారు చేస్తారు? హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు ఈ మన భారత నౌకాదళం కోసం, ఇండియన్ నేవీ ఫోర్స్ కోసం ఈ ఫ్లీట్ సపోర్ట్ షిప్ ను నిర్వహించడం జరిగినదిగా పేర్కొనడం జరుగుతుంది. ఓకే, ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది భారతదేశంలోనే స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మనకి ఈ యొక్క ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా ఓకే ఏది సార్ అంటే ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇది కూడా అడగడం జరుగుతుంది. ఏ దానిలో భాగంగా దీన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారంటే ఆత్మ నిర్భర్ భారత్ లో 2023లో సంతకం చేయబడింది. మొత్తం కూడా ఇండియాలో ఇలాంటివి 5 ఏర్పాటు చేయబోతున్నారు. దాంట్లో హిందుస్థాన్ షిప్ యార్డ్ ఎక్కడ ఏర్పాటు చేసింది సార్ అంటే విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, తూర్పు తీర ప్రాంతంలో, భారతదేశంలో తూర్పు తీర ప్రాంతంలో సహజ సిద్ధ ఓడరేవు ఏది అని అడిగితే మాత్రం సహజ సిద్ధ ఓడరేవు, తూర్పు తీరంలో సహజ సిద్ధ ఓడరేవు ఏది అంటే ఏది సార్ అంటే విశాఖపట్నం ఓడరేవుగా చెప్పడం జరుగుతుంది మనకి. ఓకే, దీనిని చూసుకుంటే గతంలో హిందుస్థాన్ షిప్ యార్డ్ ని 1941లో ఏర్పాటు చేశారు. ఓకే, ఇది కూడా కొంచెం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ లోకి వెళ్ళిపోతున్నాను మనం. నెక్స్ట్ ఏంటి సార్ అంటే భారతదేశపు స్క్వాడ్రన్ లీడర్ అయిన దిలీప్ సింగ్ మజిథియా గారు మరణించడం జరిగింది. అంటే భారత వైమానిక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో
స్క్వాడ్ లీడర్ గా పనిచేసిన అత్యంత వృద్ధుడు. ఓకే, స్క్వాడ్రన్ లీడర్ గా పనిచేసిన వ్యక్తి ఎవరు సార్ అంటే దిలీప్. ఎవరు సార్ అంటే దిలీప్ సింగ్ మజీదియా గారు మరణించడం జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేసిన అత్యంత వృద్ధుడుగా ఇతను ఉండడం జరుగుతుంది. దిలీప్ సింగ్ మదియా గారు ఇతను మరణించడం జరిగినది గా చెప్పడం జరుగుతుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చూసుకుంటే ఇతను మనకి రెండో ప్రపంచ యుద్ధంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో వాలంటరీలో రిజర్వ్ లో భాగంగా చేరడం జరిగింది. అంటే రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న ఇతను ఎవరు? దిలీప్ సింగ్ మజీదియా అనే వ్యక్తి ఓకే మరణించడం జరిగింది. దాదాపుగా 103 సంవత్సరాల ఇతని యొక్క వయసు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. అమితాబ్ బచ్చన్ కి లతా మంగేశ్వర్ పురస్కారం లభించడం జరిగింది. ఓకే, అమితాబ్ బచ్చన్ కి లతా మంగేశ్వర్ పురస్కారం లభించడం జరిగింది. ఈ అమితాబ్ బచ్చన్ కి లతా మంగేశ్వర్ పురస్కారం లభించింది. అయితే గతంలో 2021లో ఈ లతా మంగేశ్వర్ అవార్డు ప్రధానమంత్రి మోడీకి లభించడం జరిగింది. గతంలో మనకి 2022లో అండ్ 2023లో ఈ అవార్డు ఆశా భోంస్లే ఎవరికి సార్ అంటే ఆశా భోంస్లేకి లభించడం జరిగింది. 2024లో ఎవరికి సార్ అంటే అమితాబ్ బచ్చన్ గారికి ఈ యొక్క 2024లో ఈ అవార్డు అనేది రావడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూసుకోండి. అవార్డు వ్యక్తులలో భాగంగా 2024లో లతా మంగేశ్వర్ పురస్కారం ఎవరికి లభించింది సార్ అంటే అమితాబ్ బచ్చన్ గారికి. అంటే గతంలో 2023లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లభించడం జరిగినది. దాని తర్వాత 2023లో ఆశా భోంస్లే, 2024లో అమితాబ్ బచ్చన్. ఈ లతా మంగేశ్వర్ గారు ఎవరు సార్ అంటే మనకి ఓకే ఈ ఒక పెద్ద గాయకురాలు కూడా చెప్పడం జరుగుతుంది. గతంలో ఈమె 19 ఓకే ఈమె అవసరం లేదు అన్నాను. మనకి లతా మంగేశ్వర్ గారు మన భారతదేశంలో చూసుకుంటే గతంలో ఈమెకి ఏది సార్ అంటే భారత రత్న అవార్డు కూడా రావడం జరిగింది. ఓకే, భారత్ రత్న అవార్డు కూడా లభించడం జరిగింది. భారత రత్న మొత్తం 5 మంది మహిళలకు వచ్చింది నాన్న. దాంట్లో లతా మంగేశ్వర్ గారు ఒకరు. మొదటిసారిగా ఇందిరాగాంధీ గారికి అండ్ లతా మంగేశ్వర్ ఒకరు కదా. దాని తర్వాత మూడో వ్యక్తి ఎవరు సార్ అంటే మనకి ఓకే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి అండ్ దాని తర్వాత ఎవరు సార్ అంటే మనకి మదర్ తెరిసా కూడా ఈ భారతరత్న అవార్డు రావడం జరిగినది. దాని తర్వాత చూసుకుంటే మనకి ఓకే 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో నాయకురాలుగా పనిచేసిన అరుణ అసఫ్ ఆలీ కూడా ఎవరికి సార్ అంటే అరుణ అసఫ్ ఆలీ కూడా లభించడం జరిగింది. అంటే భారతరత్న అవార్డు తీసుకున్న వాళ్ళలో లతా మంగేశ్వర్ గారు ఉన్నారు అండ్ ఇందిరాగాంధీ గారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, మదర్ తెరిసా గారు అండ్ అరుణ అసఫ్ ఆలీ కూడా ఉండడం జరుగుతుంది మనకి. కాబట్టి 2024 లతా మంగేశ్వర్ అవార్డు ఎవరికి వచ్చింది? ఓకే అమితాబ్ బచ్చన్ గారికి రావడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే మనకి కువైట్ ఎమిర్ షేక్ మహమ్మద్ సబా ఆల్ సలేం ఆల్ సబాబ్ హే అనే వ్యక్తి రాజీనామా చేయడం జరిగింది. అంటే కువైట్ ఎమిర్స్ కు చెందిన షేక్ మహమ్మద్ సబా ఆల్ సలేం ఆల్ సబాహ్ అనే వ్యక్తి రాజీనామా చేయడం జరిగింది. కొత్త ప్రధానిగా ఎవరు సార్ అంటే షేక్ అహ్మద్ అబ్దుల్ ఆల్ సబాహ్ అనే వ్యక్తి నియమించడం జరిగినది. ఓకే, కాబట్టి కువైట్ ఎమిరేట్స్ కి కొత్త ప్రధానమంత్రి రావడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి మనకి. ఓకే, ఈ వివిధ మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. ఆర్థిక మంత్రిగా కూడా ఇతను పనిచేశాడు. ప్రెసెంట్ ఈ యొక్క కువైట్ ఎమిరేట్స్ కు కొత్త ప్రధానమంత్రి ఎవరు సార్ అంటే షేక్ అహ్మద్ అబ్దుల్లా ఆల్ సబాహ్ అనే వ్యక్తి ప్రెసెంట్ కొత్తగా నియమించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఐఎంఎఫ్ ఆల్రెడీ మనం నిన్నటి రోజునే ఐఎంఎఫ్ గురించి చూడడం జరిగింది. ఈ రోజు ఐఎంఎఫ్ గురించి మనకి భారత
ఆర్థిక సంబంధించి ఈ యొక్క జీడిపి వృద్ధి అంచనాలను ప్రకటించడం జరిగింది. ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ 2024 2024-25కు సంబంధించి డేటాను ప్రకటించడం జరిగింది. 30 బేసిక్ పాయింట్లు పెంచి 2024-25కు సంబంధించి జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ స్థూల జాతీయ ఉత్పత్తి 6.8గా ఉండబోతుంది అని ప్రకటించడం జరిగింది. అదే ప్రపంచ వృద్ధి అంచనాలను కూడా ప్రకటించడం జరిగింది. అంటే వరల్డ్ జీడిపిని కూడా ప్రకటించడం జరిగింది. ఓకే, ప్రపంచ వృద్ధి అంచనాలు అంటే జీడిపిని కూడా ప్రకటించడం జరిగింది. ఎంత సార్ అంటే 3.2% ఉండవచ్చు అని ప్రకటించడం జరిగింది 2024లో. అంటే 2024లో ప్రపంచ వృద్ధి అంటే జీడిపి అనేది 3.2% ఉండవచ్చు అని కూడా ప్రకటించడం జరిగినది. ఓకే, అదే మనకి 2025 ఫైనాన్స్ ఇయర్ లో ఈ IMF యొక్క డేటా ప్రకారం 2025 ఫైనాన్స్ ఇయర్ లో మన భారతదేశ యొక్క జీడిపి 6.8% వృద్ధి చెందుతుందని, అదే ఫైనాన్స్ ఇయర్ 2026 లో ఓకే 2026 ఫైనాన్స్ ఇయర్ లో చూసుకుంటే వృద్ధి అనేది మనకి 6.5% ఉండబోతుందని వృద్ధి అంచనాలు కూడా ప్రకటించడం జరిగినది మనకి ఇది నన్ను. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇది ఇచ్చేయండి మనకి. కాబట్టి 2024 కూడా వృద్ధి అంచనాలు ప్రకటించారు. 2024 ఫైనాన్స్ ఇయర్ యొక్క జీడిపి వృద్ధి అంచనాలు 7.8% కూడా పెంచడం జరిగింది. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్త చూడండి. 2024-25 జీడిపి వృద్ధి అంచనాలు 6.8% అండ్ 2024లో వరల్డ్ జీడిపి అనేది 3.2%గా ఉంటుంది 2024 అని ప్రకటించింది. అండ్ 2025 ఫైనాన్స్ ఇయర్ లో చూసుకుంటే 6.8 భారతదేశ వృద్ధి రేటు, 26లో 6.5%, 2024లో 7.8% ఉంటుంది అని చెప్పడం జరిగింది. అదే ప్రపంచంలో భారతదేశం ఓకే ఆర్థికంగా చూసుకుంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది మనకి. ఓకే, ప్రపంచంలో భారతదేశం ఆర్థిక స్థానంలో ఎన్నో స్థానంలో ఉంది సార్ అంటే 5వ స్థానం. అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశ స్థానం అంటే 5వ స్థానంలో ఉండడం జరుగుతుంది. బ్రిటన్ ని దాటి మనం 5వ స్థానంలో చేరామని గత కొంతకాలంగా మనం కరెంట్ అఫైర్ లో చూస్తున్నాం. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే బెంగళూరుకు చెందిన ప్రఖ్యాత కన్నడ రచయిత అండ్ కవయిత్రిగా మరియు విద్యావేత్తగా ఉద్యమకారిణిగా ఉన్న మమతాజీ సాగర్ కి, ఎవరికి సార్ అంటే మమతా, ఓకే మమతాజీ సాగర్ కి ఓకేనా వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ రైటర్స్ నుంచి ప్రతిష్టాత్మకమైన ప్రపంచ సాహిత్య బహుమతి అందుకోవడం జరిగింది. ప్రపంచ సాహిత్య బహుమతి అందుకోవడం జరుగుతుంది. ఎవరు అందుకున్నారు సార్ అంటే సాహిత్య బహుమతిని ఎవరు అందుకున్నారు? మమతాజీ సాగర్. ఏ రాష్ట్రానికి చెందిన ఆమె సార్ అంటే కన్నడ రాష్ట్రానికి చెందిన ఆమె. ఈమె ఏంది సార్ అంటే కవయిత్రితో పాటు రచయిత అండ్ విద్యావేత్త అండ్ ఉద్యమకారిణిగా కూడా చెప్పడం జరుగుతుంది. ఆమె ఎక్కువ అసాధారణమైన సేవలకు అండ్ ప్రపంచానికి చాటి చెప్పడము అండ్ ఆమె యొక్క హోదాను ఇచ్చేసి ఈమెకు ఈ అవార్డు రావడం జరిగింది. ఏ అవార్డు సార్ అంటే వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ రైటర్స్ యొక్క ప్రపంచ సాహిత్య అవార్డు వచ్చింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్లకు వెళ్తే మనకి జింబాబ్వేలోని అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు ఏది సార్ అంటే కరీబా సరస్సు. ఈ కరీబా సరస్సు ఏ దేశంలో ఉంది సార్ అంటే జింబాబ్వే. ఏది సార్ అంటే జింబాబ్వే దేశంలో ఉండడం జరుగుతుంది. ఈ కరీబా సరస్సు అనేది ఏమైంది సార్ అంటే మనకి కరువు కారణంగా దీని యొక్క నీటి మట్టాలు పడిపోయాయి. దీని యొక్క నీటి మట్టాలు ఏమయ్యాయి సార్ అంటే పడిపోవడం జరిగింది. నీటి మట్టాలు పడిపోయాయిగా చెప్పడం జరుగుతుంది. ఓకే, నీటి మట్టాలు అవన్నీ పడిపోవడం జరిగింది. ఎందుకు సార్ అంటే మన ప్రపంచవ్యాప్తంగా ప్రజెంట్
ఎలనీనో అనేది కొనసాగుతుంది. ఎలనీనో అనేది కొనసాగుతుంది. దీని కారణంగా ఇది పడిపోవడం జరుగుతుంది. అయితే కరీబా సరస్సు యొక్క గొప్పతనం ఏంటి సార్ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు. ప్రపంచంలోనే అతిపెద్ద మ్యాన్ మేడ్, ఓకే, మానవ నిర్మిత సరస్సు, మానవ నిర్మిత సరస్సుగా చెప్పడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అన్నది. ఇది కరెంట్ అఫైర్ లో నుంచుంది కాబట్టి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఖచ్చితంగా పడడం జరుగుతుంది. మనకి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు అయిన కరీబా అనేది దీని యొక్క నీటి మట్టాలు అడుగుంటుపోయినాయి అని చెప్పడం జరుగుతుంది. ఇది మనకి కరీబా సరస్సు అనేది ఏ దానిపైన సార్ అంటే జాంబేజ్ నది వలన ఏర్పాటు అవడం జరిగింది. ఏది సార్ అంటే జాంబేజ్ నది వలన ఏర్పాటు అవడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. ఎలనీనో లానినో అంటే మనకి జోగ్రఫీలో ప్రత్యేకంగా అడిగే ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్. ఎలనీనో అనగా కరువు, లానినో అనగా వర్షపాతం అని చెప్పడం జరుగుతుంది మనకి. అంటే పసిఫిక్ మహాసముద్రంలో వేడి నీటి బుడగలు ప్రారంభం అవడం వలన ఆ వేడి నీటి బుడగల వలన ఆ యొక్క మొత్తం కూడా ఆ నీటి ప్రవాహం మొత్తం పెరుదేశ తీర ప్రాంతానికి వచ్చి అక్కడ మనకి ఏమవుతుందంటే టెంపరేచర్ పెరిగి పీడనం తగ్గడం వలన అక్కడ అల్పపీడనం ఏర్పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అధిక పీడనం ఆకర్షించడం వలన ఋతుపవనాలు మొత్తం కూడా ఈ పెరుదేశ ప్రాంతాన్ని ఆకర్షించబడతాయి. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరువు ఏర్పడుతుంది కాబట్టి దాన్ని ఎలనీనో అంటాం. లానినో అనగా ఏమిటి సార్ అంటే ఎప్పుడైతే నీటి బుడగలు ఆగిపోతాయో అక్కడ టెంపరేచర్ ఏమవుతుంది, తగ్గుతుంది. అక్కడ మనకి టెంపరేచర్ తగ్గడం వలన అక్కడ వర్షపాతం, అక్కడ టెంపరేచర్ తగ్గడం వలన పీడనం పెరుగుతుంది. ఆ పీడనం అక్కడ అధిక పీడనం ఏర్పడడం ప్రపంచవ్యాప్తంగా అల్పపీడనం వైపుకి మరలడం జరుగుతుంది. అదే ఎలనీనో లానినో. ఓకే, మనకి దీనికి సంబంధించి ఆ ఏపీకి సంబంధించిన గ్రూప్ ఎగ్జామ్ లో క్వశ్చన్ పడింది అనుకుంటా. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. ఓకే, ఏప్రిల్ 17వ తారీఖుని ఏంటి సార్ అంటే వరల్డ్ హిమోఫీలియా డే, ప్రపంచ హిమోఫీలియా దినోత్సవంగా జరపడం జరుగుతుంది. ప్రపంచ హిమోఫీలియా డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. హిమోఫీలియా డే. దీన్ని రాయల్ డిసీజ్ అని కూడా, రాయల్ డిసీజ్ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. ఓకే, హిమోఫీలియా ఎందుకు సార్ అంటే మొట్టమొదటిసారిగా రాజ కుటుంబంలో దీన్ని కనుగొన్నారు. బ్రిటన్ లోని రాజ కుటుంబంలో కనుగొన్నారు. అందుకే దీన్ని రాయల్ డిసీజ్ గా చెప్పడం జరుగుతుంది మనకి ఏదేనన్నా. అయితే మనకి వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ హిమోఫీలియా 1989 లో ఈ ప్రపంచ హిమోఫీలియా దినోత్సవాన్ని జరపాలని ప్రకటించడం జరిగింది. ఈ వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ హిమోఫీలియా యొక్క అధ్యక్షుడు ఎవరు అని చూసుకుంటే మనకి ఫ్రాంక్ స్నాబెల్. ఎవరు సార్ అంటే ఫ్రాంక్ స్నాబెల్ అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. ఈ ఫ్రాంక్ స్నాబెల్ యొక్క జన్మదినం కూడా ఏప్రిల్ 17వ తారీఖున. అందుకే ఆ దినోత్సవాన్ని మనం ప్రపంచ హిమోఫీలియా దినోత్సవంగా చెప్పడం జరుగుతుంది మనకి. ఇది అంటే ఇది వారసత్వంగా అంటే జన్యు సంబంధిత వ్యాధిగా చెప్పడం జరుగుతుంది. అంటే బ్లడ్ లో ఉన్న రక్తం గడ్డకుండా రక్త ప్రసరణ అనేది చూసుకుంటే మనకి రక్తస్రావం జరగడం వలన ఈ వ్యాధి అనేది రావడం జరుగుతుంది మనకి. ఇది జన్యు సంబంధిత, ఒకరి నుంచి ఒకరికి రావడం జరుగుతుంది. మనకి బ్లడ్ అంటే మనం చూసుకుంటే మూడు బ్లడ్లు మనం 3 టైప్స్ గా చూడడం జరుగుతుంది. ఒకటి ఆర్బిసి అంటే ఓకేనన్న దాదాపు 120 రోజుల్లో దీని యొక్క లైఫ్ టైం. అండ్ దాని తర్వాత డబ్ల్యూబిసి 12 to 14 days అంటాము. అండ్ ప్లేట్లెట్స్ అంటే 1 week దీని యొక్క లైఫ్ టైం గా చెప్పడం జరుగుతుంది. ఓకే, రక్తాన్ని కనుగొన్నది ఎవరు సార్ అంటే కార్ల్ ల్యాండ్ స్టీనర్ అంటే రక్త గ్రూపులు. అదే రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొన్న వ్యక్తి ఎవరు సార్ అంటే విలియం హార్వే అనే వ్యక్తి ఈ రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొనడం జరిగింది. విలియం హార్వే అనే వ్యక్తి రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొనడం జరిగింది. అది కూడా కొంచెం లింకప్ చేసుకొని చూడండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే ఉపగ్రహ కాల్స్. ఇప్పుడు దాకా మనము ఏదైనా సెల్ ఫోన్ మాట్లాడాలంటే ఏం చేస్తామంటే సెల్ ఫోన్ టవర్ల
సెల్ ఫోన్ టవర్ల నుంచి సిగ్నల్ వచ్చి మనం మాట్లాడుతాం. అండ్ త్వరలో చూసుకుంటే మనకి ఏంటి సార్ అంటే డైరెక్ట్ గా ఉపగ్రహ కాల్ అంటే శాటిలైట్ కాల్, ఉపగ్రహ కాల్ సంబంధించి మనకి చైనా ఒక కొత్త విధానాన్ని రూపొందించడం జరుగుతుంది. ఒక తొలి ఉపగ్రహాన్ని ఈ చైనా దేశం ప్రయోగం కూడా చేయడం జరిగింది. ఓకే, ప్రకృతి వైపరీత్యాల వంటి అత్యవసర సమయాల్లో ఈ కమ్యూనికేషన్ సవాళ్ళను పరిష్కరించడం కోసం చైనా ఈ శాటిలైట్ కాల్ని తీసుకురావడం జరుగుతుంది. దీనిని ఈ చైనా దేశం టియామ్ టాంగ్ అనే ప్రాజెక్ట్ లో భాగంగా దీన్ని అభివృద్ధి పరచడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. అంటే శాటిలైట్ కాల్ యొక్క శాటిలైట్ ని డైరెక్ట్ గా ఎవరు సార్ మనకి చైనా మొదటిసారిగా ఉపగ్రహాన్ని ఆ శాటిలైట్ ని అభివృద్ధి పరచడం జరుగుతుంది. ఇప్పుడు దాకా మన సెల్ ఫోన్ టవర్ల ద్వారా ఎలాగైతే మాట్లాడుతున్నామో అలా కాకుండా డైరెక్ట్ శాటిలైట్ ద్వారా మన కమ్యూనికేషన్ అందజేసే విధంగా చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి పరుస్తున్నారు. అది ఏ ప్రాజెక్ట్ సార్ అంటే టియాంగ్ అనే ప్రాజెక్ట్ ద్వారా ఇచ్చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి మెనింజైటిస్ టీకా సంబంధించి WHO కొత్త వ్యాక్సిన్ సంబంధించి సిఫార్సు చేయడం జరిగింది. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏది సార్ అంటే మెనింజైటిస్ టీకా లేదా వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ ని MEN5CV అనే పేరుతో పిలుస్తారు. ఓకే, MEN5CV అనే పేరుతో దీన్ని విడుదల చేయడం జరిగింది. కొత్త వ్యాక్సిన్ ని ఏది సార్ WHO రిలీజ్ చేయడం జరిగింది. మొదటగా ఈ యొక్క విడుదల చేసిన మొదటి దేశంగా ఏ దేశంలో దీన్ని మొదటగా పైలట్ ప్రాజెక్ట్ గా ఇచ్చేసారు సార్ అంటే నైజీరియా దేశంలో. అంటే మెనింజైటిస్ అనేది చూసుకుంటే మనకి మెదడుకు సంబంధించిన వ్యాధి. ఏది సార్ అంటే మెదడుకు సంబంధించిన వ్యాధిగా చెప్పవచ్చు. ఈ మెనింజైటిస్ వ్యాక్సిన్ సంబంధించి మనకి ఏది సార్ ఈ యొక్క WHO మెనింజైటిస్ టీకాకు సంబంధించి ఒక వ్యాక్సిన్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఈ మెదడుకు సంబంధించిన వ్యాక్సిన్ ఈ యొక్క మొదటిసారిగా ఎక్కడ సార్ అంటే ఈ నైజీరియా దేశంలో ఇచ్చేయడం జరుగుతుంది. ఆఫ్రికాలోని ఒక నైజీరియా దేశంలో దీన్ని మొదటిసారిగా విడుదల చేయడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూసుకుంటే మనకి ఇది అంటే మెదడు చూసుకుంటే మనకి దాదాపుగా 1400 గ్రాములు అనేది ఉండడం జరుగుతుంది బ్రెయిన్. ఈ బ్రెయిన్ యొక్క అధ్యయనాన్ని ఏమంటాం సార్ అంటే ఫ్రీనాలజీ అనే పేరుతో పిలవడం జరుగుతుంది మనకి. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. స్వదేశీ సమస్యల పైన UNO యొక్క శాశ్వత ఫోరం ను ప్రారంభించడం జరిగింది. ఓకే, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ UNO లో భాగంగా స్వదేశీ సమస్యల పైన ఏది సార్ అంటే స్వదేశీ సమస్యలను పరిష్కరించేందుకు స్వదేశీ సమస్యలను పరిష్కరించేందుకు 23వ సెషన్ సమావేశాలు న్యూయార్క్ లో ప్రారంభం అవడం జరిగింది. అంటే ఏదైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించేందుకు UNOలో 23వ సమావేశం. చాలా జాగ్రత్త మనకి. ఇది ఏ దాంట్లో భాగంగా సార్ అంటే మనకి యునైటెడ్ నేషన్ దీన్ని ఏ దాంట్లో ఎకనామికల్ అండ్ సోషియో కౌన్సిల్ లో భాగంగా ఓకే ఆర్థిక సామాజిక మండలిలో భాగంగా దీన్ని ఇచ్చేయడం జరుగుతుంది. ఈ సమస్యల పైన 2000 సంవత్సరం నుంచి ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోషియో ఎకనామికల్ కౌన్సిల్ అంటే UNOలో మొత్తం 6 రంగాలు ఉంటాయి కదా, ఆ 6 రంగాల్లో ఇది ఒకటి. UNOలో మనకి ఏది సార్ అంటే జనరల్ అసెంబ్లీ సాధారణ సభ, దాని తర్వాత సెక్యూరిటీ కౌన్సిల్ అంటే భద్రతా మండలి, అండ్ సోషియో ఎకనామికల్ కౌన్సిల్ ద ఎకనామికల్ సోషియో కౌన్సిల్, అండ్ ప్రెసిడెన్షిప్ కౌన్సిల్ అంటే ధర్మకర్తృత్వ మండలి, అండ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, అండ్ దాని తర్వాత మనకు చూసుకుంటే సెక్రటరియట్. ఇలాగా 6 రంగాలు ఉంటే ఈ 6 రంగాల్లో ఈ సోషియో ఎకనామికల్ కౌన్సిల్ లేదా ఎకనామికల్ సోషియో కౌన్సిల్ లో భాగంగా 23వ సమావేశం న్యూయార్క్ లో ప్రారంభం అవడం జరిగింది స్వదేశీ సమస్యలు పరిష్కరించడం కోసం. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకుంటే స్పేస్ ఇండియా. ఓకే, ఏదైతే మనకి 2001లో ప్రారంభించిన ఏది సార్ అంటే స్పేస్ ఇండియా 2001లో ప్రారంభమైన
స్పేస్ ఇండియా అని అన్న. ఏది సార్ అంటే స్పేస్ ఇండియా. స్పేస్ ఇండియా ఏం చేసిందంటే పాఠశాలలో ఖగోళ శాస్త్రంను అంతరిక్ష విజ్ఞానాన్ని పిల్లలకు అందించాలనే ఉద్దేశంతో ఈ 2001లో స్పేస్ ఇండియా అనేది ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాదాపుగా భారతదేశ వ్యాప్తంగా ఒక 1000 పాఠశాలలో 1.5 విద్యార్థులకు స్ఫూర్తి ఇచ్చే విధంగా ఖగోళ శాస్త్రం అంటే ఆస్ట్రోనామికల్ అంటే ఈ యొక్క ఖగోళ శాస్త్రం అంటే ఆస్ట్రోనామికల్ సంబంధించి అండ్ స్పేస్ టెక్నాలజీకి సంబంధించి వాళ్ళకు బోధించడం జరుగుతుంది. అంటే ఆ విజ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు. ప్రజెంట్ దీని యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరిని సార్ అంటే ఓకే సంజనా సంఘి. ఎవరిని సార్ అంటే సంజనా సంఘి. సంజనా సంఘి అనే సంఘిని అనే ఆమెను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం జరిగింది. స్పేస్ ఇండియా యొక్క బ్రాండ్ అంబాసిడర్ సంజనా సంఘి. దీని యొక్క ముఖ్యమైన ఏంటంటే పాఠశాలల్లో విద్యార్థులకు ఖగోళ శాస్త్రాన్ని అండ్ అంతరిక్ష శాస్త్రాన్ని స్పేస్ టెక్నాలజీ అండ్ ఆస్ట్రోనామికల్ టెక్నాలజీకి సంబంధించి వాళ్ళను ఇచ్చేసే విధంగా సైన్స్ లో వాళ్ళకు మంచి స్ఫూర్తినిచ్చే విధంగా ఇచ్చేసేందుకు దీన్ని చేయడం జరిగింది. ఇది ఆర్ఎస్ టుడే ఈ రోజు యొక్క ముఖ్యమైన కరెంట్ అఫైర్. ఓకే, రేపటి కరెంట్ అఫైర్ లో ఏవైనా మిగిలిపోయిన అంశాలను చర్చిద్దాం. ఆర్ఎస్ అకాడమీ కర్నూలు, మీ స్వామి సార్. జై హింద్.